వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. మోంతా తుఫాను గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మీ ముందు మరికొన్ని వివరాలతో ముందుకొస్తున్నాను. మోంతా తుఫాను ప్రస్తుతం కాకినాడకు చాలా దగ్గరలో చేరువవుతుంది. కాకినాడకు కేవలం 190 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 90 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అదే విశాఖపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మోంతా తుఫాను గురించి సంబంధించి తాజా అప్డేట్ మరోసారి తెలుగు ప్రభా వ్యూవర్స్ కోసం తాజా అప్డేట్ వినిపించే ప్రయత్నం. మోంతా తుఫాను ఇవాళ రాత్రి అంటే 28వ తేదీ రాత్రి 11 గంటలకు తీరం దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పూర్తిగా కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది ఓడలరేవు అంటే అమలాపురం సమీపంలో ఓడలరేవు గ్రామం ఉంది. ఓడలరేవు నుంచి ఇటు అంతర్వేది ఏదైతే గోదావరి నది సముద్రంలో కలుస్తుందో అంతర్వేది మధ్యలో తూర్పు దాసుపాలెం, కేశవ దాసుపాలెం మధ్యలో తీరం దాటే అవకాశాలు అంటే ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఐఎండీ యొక్క ఒక అంచనా మాత్రమే. ఇంకా అధికారికంగా దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన విడుదల కాలేదు. ఎందుకంటే తీరానికి ఇంకా మచిలీపట్నానికి 100 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి తీరానికి చేరువయ్యే కొద్దీ గాలుల వేగం తీవ్రమైతే ఒకవేళ దిశ అటు ఇటు కొద్దిగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇంకా ఐఎండీ అధికారికంగా తీరం ఖచ్చితంగా ఎక్కడ దాటుతుంది అనేది ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఒక అంచనా మాత్రం వినిపిస్తుంది. ఒక అంచనా ప్రకారం అయితే కోనసీమ జిల్లా ఓడలరేవు తర్వాత అంతర్వేది మధ్యలో తూర్పు దాసుపాలెం సమీప గ్రామాల వద్ద తీరం దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం మనం చూడవచ్చు మోంతా తుఫాను ఎఫెక్ట్ ఆంధ్ర తీరంపై పూర్తిగా ఉందని చెప్పి స్పష్టంగా అనిపిస్తుంది. ఆ పూర్తిగా ఆంధ్ర తీరంపైనే అంటే తీరం దాటేది ఖచ్చితంగా అది పశ్చిమ గోదావరి జిల్లానా లేకపోతే కోనసీమ జిల్లానా అనేది కాసేపు పక్కన పెడితే ఖచ్చితంగా ఆంధ్ర తీరంపై, ముఖ్యంగా కోస్తా తీరంపై మోంతా తుఫాను యొక్క తీవ్రత ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంటే మోంతా తుఫాన్ అయితే చేరువవుతుంది. ఇవాళ రాత్రి 11 o'clock దాటిన తర్వాత కానీ 11 o'clock అటు ఇటు తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే తీరం దాటే ప్రక్రియ అనేది సడన్ గా ఒక గంటలోనో అరగంటలోనో ముగిసేది కాదు. తీరం దాటే ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు అంటే తీరాన్ని పూర్తిగా దాటి తుఫాను నెమ్మదిగా బలహీనపడే వరకు మొత్తం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. సో ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ప్రజలు, ముఖ్యంగా కోనసీమ ప్రజలకు, అటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఒక బిగ్ అలర్ట్ అనేది పదే పదే జారీ అవుతుంది. అంటే హెచ్చరికలు ఐఎండీ నుంచి, ఇటు విపత్తు నిర్వహణ శాఖ నుంచి, ఇటు ప్రభుత్వ అధికారుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యే కొద్దీ, హెచ్చరికల యొక్క వార్నింగ్ సిస్టమ్ యొక్క అలారం మోగే కొద్దీ అక్కడ కోనసీమ ప్రజల్లో ఒక్కసారిగా 1996 నాటి కోనసీమ తుఫాను గుర్తొస్తుంది. 1996 నవంబర్ 6వ తేదీ రాత్రి కోనసీమ ప్రజలకు ఇప్పటికీ ఒక కాళరాత్రి. అప్పటి చేదు జ్ఞాపకాల్ని కోనసీమ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. రాత్రికి రాత్రి సర్వం ఊడ్చుకుపోయింది. కోనసీమలో చెట్లన్నీ మోడువారిపోయాయి. చెట్లు తలలు నరికినట్టు, కోనసీమ అంటే కొబ్బరి చెట్లని చెప్పుకుంటాం, కొబ్బరి చెట్లన్నీ ఒక తలలు నరికిన పరిస్థితి కనిపించింది. తెల్లవారితే మొత్తం చాలా మంది, వందలాది మంది అక్కడ ప్రాణ నష్టం సంభవించింది. అప్పట్లో ఇంత ఆధునిక పరిజ్ఞానం, ఇంత అలార్మింగ్ వార్నింగ్ సిస్టమ్ అనేది లేకపోవడంతో తుఫానును ఊహించలేక వందలాది ప్రాణాలు పోయిన పరిస్థితి. అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ తర్వాత కోనసీమ తుఫాను తర్వాత వాళ్ళ యొక్క రిహాబిలిటేషన్ కార్యక్రమాలు మాత్రం ముమ్మరంగా చేశారు. సో ఓవరాల్ గా కోనసీమ 1996 నవంబర్ 6వ తేదీ అంటే సరిగ్గా ఇవాళకి దాదాపు 29 సంవత్సరాల క్రితం సంభవించినటువంటి కోనసీమ తుఫాను ఇవాళకి అక్కడి ప్రజల్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. సో ఇప్పుడు మరోసారి కోనసీమను మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా మారినటువంటి మోంతా తుఫాను ల్యాండ్ ఫాల్ అయ్యేది తమ జిల్లాలోనే అని తెలియడంతో అక్కడి ప్రజలు కాస్త ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కోనసీమలో ఉదయం నుంచి మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అంటే ఐఎండీ హెచ్చరించినంత తీవ్రంగా అయితే వర్షాల పరిస్థితి లేదు. ఐఎండీ ఇవాళ కూడా హెచ్చరికను మరోసారి సవరించింది. మొత్తం ఏదైతే కోనసీమ, తర్వాత మచిలీపట్నం, శ్రీకాకుళం నుంచి మొదలుకొని తిరుపతి వరకు రెడ్ అలర్ట్ అయితే అలాగే ఉంచింది. కానీ వర్షపాతం మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మొత్తం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ హెచ్చరించింది. కానీ అక్కడ కోనసీమలో ఇవాళ పరిస్థితి మనం ఒకసారిగా లేటెస్ట్ పరిస్థితి ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే కోనసీమ, కాకినాడ, అటు విశాఖపట్నం, నెల్లూరు, మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు,
కొన్ని ప్రాంతాల్లో పడుతున్నాయి. మిగిలిన చోట్ల ముఖ్యంగా తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి మండలాల్లో మాత్రం గాలుల ప్రభావం కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తుంది. సో ఓవరాల్‌గా ఇప్పటివరకు అయితే అనధికారికంగా ల్యాండ్ ఫాల్ అయ్యేది కోనసీమ జిల్లాలో ఓడరేవు, తర్వాత అంతర్వేది మధ్యలో తీరం దాటే అవకాశాలు రాత్రి 11 గంటల తర్వాత లేదా 11 గంటల నుంచి ఉంటుందని చెప్పి తెలుస్తోంది. సో అంటే ఇవాళ రాత్రి దాదాపు 9 గంటల నుంచి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలు అక్కడ అధికారులు పదే పదే మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఒకసారిగా మనకి పరిశీలిస్తే ప్రస్తుతం ఏపీలో ముఖ్యంగా కాకినాడ, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు, తర్వాత మచిలీపట్నంలో పూర్తిగా రెడ్ అలర్ట్‌లో ఉన్నాయి. ఆ తర్వాత ఏపీలో గుంటూరు, కృష్ణా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. అటు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మము, నల్గొండ జిల్లాలకు కూడా అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా కురిసే అవకాశాలున్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కడైతే ఈ జిల్లాలో రెడ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాల్లో ఎక్కడైతే భారీ వర్షపాతం కురుస్తుందో అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదని ఈ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఓవరాల్‌గా మోంతా తుపాను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అటు కోనసీమ ప్రజలు కూడా 96 నాటి చేదు జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో ఆందోళన చెందుతున్నారు. సో అటు ఓవరాల్‌గా ఇవాళ రాత్రి నుంచి మాత్రం పరిస్థితి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రేపు ఈ మోంతా తుపాను ఎఫెక్టు తీరం దాటిన తర్వాత దాదాపు 24 గంటల వరకు ఉండే అవకాశం ఉంది. 6-24 గంటలు. సో రేపు రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు మోంతా తుపాను నేపథ్యంలో ఇటు తూర్పు, పశ్చిమ, కోనసీమ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణా జిల్లాలకు ఈ వార్నింగ్ సిస్టమ్ అనేది ఇప్పటికే అలర్ట్ అయ్యి ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు పరిశీలిస్తే శ్రీకాకుళంలో అటు ముందుగా చెప్పినట్టు శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ అన్నారు. రెడ్ అలర్ట్ అంటే అక్కడ 20 సెంటీమీటర్లు దాటి వర్షపాతం కురిసే అవకాశాలున్నాయి. ఇక ఆరెంజ్ అలర్ట్‌లో కొన్ని జిల్లాలున్నాయి. నంద్యాల, కడప, అనంతపూరు, చిత్తూరు జిల్లాలు. ఇక్కడ దాదాపుగా 20 సెంటీమీటర్స్ వర్షపాతం కురిసే అవకాశాలున్నాయి. మిగిలిన జిల్లాలు మాత్రం యెల్లో అలర్ట్ జారీ అయి ఉంది. 7-11 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే పరిస్థితి ఉంది. ఇది మోంతా తుఫాను గురించి లేటెస్ట్ అప్డేట్. సో ప్రజలు రాత్రి నుంచి ఇవాళ రాత్రి వరకు కాస్త అప్రమత్తంగా ఉండాలి. సో కోనసీమపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే కోనసీమ జిల్లాలోనే తీరం దాటే అవకాశాలు ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల ప్రకారం తెలుస్తోంది.